నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ క్యాంపు కార్యాలయం నందు నేషనల్ హైవే మరియు మోర్త్ ప్రాజెక్టు డైరెక్టర్లతో జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్షా సమస్యలను అవగాహన కార్యక్రమం, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారులకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారు. రాజధాని అమరావతిలో మరో 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డు గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు మంత్రి నారాయణ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మళి మండలం అక్కయ్యవలస గ్రామంలో రైతులకు పాస్ బుక్కులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు వస్తున్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం రెవెన్యూ సమస్యలను నేరుగా గ్రామస్తులనే అడిగి తెలుసుకున్నారు. కొత్త పాస్ పుస్తకాల మంజూరులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సవరిస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని మంత్రి విమర్శించారు. ప్రభుత్వానికి అందుతున్న వినతుల్లో 90% రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయని, ఈ పరిస్థితి మారాలనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని అన్నారు. 5 కోట్ల మంది ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి గౌరవ శాసనసభ్యుడి వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళినా అర్జీలు వస్తున్నాయి. అర్జీ అంటే మీ సమస్య పేపర్ మీద రాసి మాకు ఇస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి అర్జీల్లో 100 అర్జీలు వస్తే అందులో 90 అర్జీలు ఒక్క రెవెన్యూ సమస్యల మీదే వస్తున్నాయి. అంటే రెవెన్యూ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారో గత పాలకులు ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బ్రిటిష్ వాళ్ళు గతంలో పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళు మనకి మంచి చేశారో చెడు చేశారో దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ రెవెన్యూ రికార్డ్స్ ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేశారని చెప్పి మనందరం ఒప్పుకోవాలి. నేను అప్పుడు పుట్టానో లేదో నాకు తెలియదు. నాకు అసలు రెవెన్యూ మీద అవగాహన ఉందో లేదో తెలియదు. చాలా మంది పెద్దలు ఉన్నారు. గతంలో ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ రికార్డ్స్ మీద జమాబందీ జరిగేది. జమాబందీ అంటే రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి రావడం,
ఒక రచ్చబండ మీద కూర్చోవడం, ప్రతి రైతుకి పిలవడం, మీ భూమిది, ఈ సంవత్సరంలో మీరు ఏవైనా లావాదేవీలు చేశారా, మీ భూమిలో ఏవైనా తేడాలు ఉన్నాయా అని ప్రతి సంవత్సరం సరిచేసి మీ భూమిని మీకు నిక్కచ్చిగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేసేవారు. కాలక్రమేణా ఆ వ్యవస్థ అంతా కూడా పోయింది. పిఠాపురం టౌన్ లో అంబేద్కర్ భవన్ లో కూటమి ప్రభుత్వం చేపట్టిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అతని యొక్క ఫోటో వేసుకుని ప్రజల ఆస్తిని తన ఆస్తిగా భావించి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగిందని, దీని మీద ప్రజలు, రైతులు చాలా బాధాకరమైన విషయం అని చెప్పి దీని మీద తిరగబడడం జరిగిందని వర్మ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసి రాజముద్రతో డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు. చాలా రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. సొంత భూమి ఏదైతే ఉందో ఇదిగో రాజముద్ర, ఆ సొంత భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో లేటని చెప్పి చాలా సార్లు రైతులు ధర్నాలు, ఉద్యమాలు చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. మా పిఠాపురానికి వచ్చేసరికి 38,000 పాస్బుక్లు ఉన్నాయి. దీంతో పాటుగా రైతు భూములు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో 22A అనే అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి టైంలో బెదిరించి లాక్కున్న భూములన్నింటికి కూడా విముక్తి కలుగుతూ ఉంది. ఒక 5 సబ్జెక్టులకు సంబంధించి వాటిని అన్ని రిలీజ్ చేయమన్నారు. అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ల్యాండ్స్, తర్వాత సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్, ఎండోమెంట్లో పార్ట్ ఉన్నా సరే వాటిని కూడా రిలీజ్ చేయమన్నారు. ఇవన్నీ కూడా తెలియజేశారు. ఇది కూడా చాలా శుభ పరిణామం, రైతులందరికీ కూడా ఉపయోగపడింది. అదేవిధంగా రైతులకి కరెంటు బిల్లు కూడా తగ్గించడం జరిగింది. ఇన్ని రకాలుగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి ఈ రోజు మీటింగ్ లో కొంతమంది అడిగారు, పొలంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడలేకపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, చాలా దారుణంగా ఉన్నాయి సర్వే రాళ్ళు, ఏం చేయాలని చెప్పి అడిగారు. అంటే సర్వే రాళ్ళు మార్చాలంటే వేల కోట్ల అవసరం. అంచేత ప్రభుత్వానికి మేము విన్నవిస్తాం చంద్రబాబు నాయుడు గారికి, రాళ్ళు మీరు మార్చుకునే విధంగా పర్మిషన్ తీసుకోవాలి, మనం సర్వే డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి తెలియజేయడం జరిగింది. లేదు ఆ బొమ్మను తీసి తిరగేసి పాతాలను నొక్కి ఆ రాయిని తిరగేస్తే ఉపయోగపడే విధంగా ఉంటే అలాగన్నా సరే మనం పర్మిషన్ తీసుకోవాలి, కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పి రైతులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాము. అదేవిధంగా రైతాంగానికి ఎప్పుడు కూడా చంద్రబాబు ఇచ్చినంత మద్దతు మన ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు ఇవ్వలేదు. మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో ముగిసిన నేషనల్ హైవే మరియు మోర్త్ ప్రాజెక్టు డైరెక్టర్ల జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొడే ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, భూసేకరణ, పెండింగ్ పనులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్చించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నేషనల్ హైవే సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు నేషనల్ హైవే అధికారులతో కూర్చోవడం జరిగింది. పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించి వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారి ముందుకు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని తెలియజేసుకున్నారు. సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్డినెన్స్ సొసైటీ జాతీయ స్థాయి కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. సారస్ వేదికను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. సారస్ ప్రదర్శన జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గుంటూరులో జరుగుతుందని, గుంటూరు పట్టణంలో నరసరావుపేట రహదారిలో రెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ప్రదర్శనశాలల ఏర్పాటుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. సారస్ ను సందర్శించే ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా, సంతృప్తితో తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 300 ప్రదర్శనశాలల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో 150 స్టాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి ఏర్పాటు చేస్తుండగా రాష్ట్రం నుంచి 150 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సారస్ ను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తోందన్నారు. గుంటూరు మిరపకు ప్రసిద్ధి చెందడంతో మిరపకాయనే మస్కడిగా ఎంపిక చేశామని చెప్పారు.
ఫైల్ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్స్ రంగాల్లో జరిగిన అవినీతిపై బహిరంగంగా ప్రశ్నిస్తున్న ఏకైక మంత్రి రాంప్రసాద్ రెడ్డేనని ఆయన స్పష్టం చేశారు. మంత్రి రాజీనామా చేస్తే తాను పోటీ చేయనంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా వినోదంగా మారాయని విమర్శించారు. ప్రజాస్వామ్యం, నైతిక విలువలపై మాట్లాడే హక్కు శ్రీకాంత్ రెడ్డికి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయచోటి కేంద్రంగా జరిగిన భూ లావాదేవీలపై న్యాయ విచారణ జరిగితే 100 కోట్ల అవినీతి బయటపడుతుందని హెచ్చరించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ పార్టీ గురువింద గింజలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి ఒక గురువింద గింజ. ఎందుకంటే ఆయన చేసే తప్పులు ఆయన కానరావు. గురువిందకు తన కింద ఉండే నలుపు ఎలా కనరాదో ఆ విధంగా శ్రీకాంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యం, నైతిక విలువలంటూ దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఈయన వేదాలు వల్లిస్తున్నారు. గత వారం రోజులుగా రాజంపేట మరియు పాత ఉమ్మడి కడప జిల్లాలో ఈయన ఒక విదూషకునిగా తయారైనాడు. ఈయన చెప్పే మాటలకు ప్రజలందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా వారు చేసిన ఛాలెంజ్లపైన, వారు చెప్పిన మాటలపైన నిలబడరు. ఉదాహరణకు వైఎస్ఆర్ పార్టీ ఆరాధ్య నాయకుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు 1999లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా రాజీనామా చేస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. 99లో తెలుగుదేశం వచ్చింది. ఆయన ఏమన్నా రాజీనామా చేశాడో ఒకసారి ఆలోచించండి. తిరిగి 2004, 2009లో ఈ ఛాలెంజ్ చేసిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం జరిగింది, మనకందరికీ తెలుసు. ఇకపోతే వీళ్ళ ప్రస్తుత నాయకుడు జగన్ రెడ్డి మాట తప్పను, మడమ తిప్పనంటూ 100 కొలది, 1000 కొలది వాగ్దానాలు ప్రజల ముందు చేసి తొడలు తొట్టి ఎన్నో ఛాలెంజ్లు చేసి ఏమైనాడో కడాకో 1000 రూపాయలు పంచేదానికి, 1000 రూపాయలు పెంచేదానికి పెన్షన్ను 4 ఏళ్ల పాటు టైం తీసుకున్నాడు. అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం కాదు కదా, లిక్కర్ స్కామ్ చేసి 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడినాడు. ఈరోజు 3500 కోట్ల లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయట తిరుగుతున్నాడు. ఈయన మరో నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ రాక 3 నెలలుగా ఊచలు లెక్కబెడుతున్నారు. వీళ్ళు నీతులు నియమాల గురించి మాట్లాడతారు. సిగ్గుండాల శ్రీకాంత్ రెడ్డి, నీ పార్టీ నాయకులకు ముందు నువ్వు సలహా ఇవ్వు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయి ఈరోజు అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. నువ్వు ముందు వాళ్ళకు సలహా ఇవ్వు, నీ జగన్ రెడ్డికి సలహా ఇవ్వు. రాజ్యాంగం పైన ప్రమాణం చేశాం కదా, ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి కదా, మీరందరూ రాజీనామా చేయండి అని చెప్పి సలహాలు ఇవ్వు. విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ వార్షిక నేర నివేదిక కార్యక్రమంలో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీబీ డీజీ అతుల్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఏడాది అవినీతి తిమింగలాలు ఉన్న అధికారులపై ఎఫ్ఐఆర్లతో పాటు కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. 17A కింద అనుమతులు తీసుకుని మొత్తం 115 మంది అవినీతి అధికారులపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ల్యాండ్ రెవెన్యూ శాఖకు సంబంధించిన 19 ట్రాప్ కేసులు, వివిధ శాఖల్లో 9 డిఏ కేసులు నమోదైనట్లు చెప్పారు. 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సబ్బవరపు శ్రీనివాసరావు అనే అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని వివరించారు. ఇక 36 కేసుల్లో ట్రయల్ పూర్తి కాగా 46% విజయవంతంగా తీర్పులు వచ్చాయని తెలిపారు. అవినీతి అక్రమార్జనకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, రానున్న రోజుల్లో మరింత మందిపై తనిఖీలు కొనసాగుతాయని ఏసీబీ డీజీ స్పష్టం చేశారు. కరప్షన్ తగ్గింది లేదు, కరప్షన్ హ్యాస్ నాట్ కమ్ డౌన్. వీఆర్ స్టిల్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, and I must tell you that on this aspect
Honorable Chief Minister is very, very particular that ACB must make its best efforts to control corruption, fix corrupt officials, and not only fix, adi kuda meeku tarvata cheptamu, his instructions are very clear that corrupt cases lo involve aina officers compulsory conviction ravala. Arresting, booking case is not enough. He has told us to prepare a paper on which how trial can be conducted fast and corrupt officials can be given conviction through proper systematic presentation of facts in the court. So adi kuda issue tarvata detail ga cheptamu. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవు దినాలు కావటం, వైకుంఠం ద్వారాలు తెరిచి ఉంచడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనానికి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 65,225 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రోజు నుంచి టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. அது ஆதார் வயசு இருக்குல்ல. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో అర్ధరాత్రి దొంగలు చెలరేగిపోయారు. ఇళ్ల బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా స్కూటీ డిక్కీలు తెరిచారు. సుమారు 20 వాహనాల డిక్కీలను ఓపెన్ చేయగా ఒక వాహనంలో ఉన్న 4,000 రూపాయలను దొంగిలించారు. శుక్రవారం ఉదయం తమ వాహనాలను చూసిన యజమానులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ పరిశీలనలో తెల్లవారుజామున 2 వ్యక్తులు చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. తాడేపల్లి ప్రజలకి మరియు ఉండవల్లి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఉదయం మాకు ఉండవల్లి గ్రామంలో ఉండవల్లి కేవ్స్ దగ్గర ఈ రెడ్ల బజార్ నుంచి ప్రజనవాడకి వెళ్ళే దారిలో సుమారు ఒక 15 స్కూటీలు డిక్కీలు ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి వస్తువులు దొంగిలించడం కోసం ప్రయత్నించినట్టుగా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసి ఇమీడియట్గా మా ఎస్ఐ కాజావల్లి గారు, తర్వాత మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ 2 టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. అక్కడ చూస్తే ఆ డిక్కీలు ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి పర్సులు, తర్వాత ఏదన్నా విలువైన వస్తువులు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే అందులో 2 వ్యక్తులు సుమారు అర్ధరాత్రి 2:45 టైంలో వాళ్ళు వచ్చేసి ఓపెన్ చేయడం క్లియర్గా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. వారిని ఇమీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళని త్వరగా పట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ రికవర్ చేసి ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మా విన్నపం ఏంటంటే ఇటువంటి రద్దీ ఉన్న ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఉత్తమం. అలాగే మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కూడా మేము ఒక 4 సీసీ కెమెరాలు ఏరియాలో ఈరోజు ఈవినింగ్ కల్లా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎటువంటి అనుమానిత వ్యక్తులు కానీ లేకుంటే ఏదన్నా సమస్యాత్మకమైన సందర్భాలు ఏమైనా మీకు ఇమ్మీడియట్గా
కనిపించినప్పుడు ఇమీడియట్లీ మాకు 100కి కానీ లేకుంటే 112 కానీ లేకుంటే పోలీస్ స్టేషన్ నెంబర్కి కానీ సమాచారం ఇచ్చి ప్రజలందరూ కూడా ఈ నేరాన్ని క్రైమ్ని కంట్రోల్ చేసుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక నుంచి ఈ వీధిలో కూడా డైలీ మేము పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నిందితులు ఇమ్మీడియట్గా గుర్తించాం కాబట్టి వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆధారపెడతాం. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో గురు శిష్య పరంపరకు అరుదైన గౌరవం కలిగింది. మడకశిర నియోజకవర్గంలోని నీలాకంఠపురం గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతిలో తనకు విద్య బోధించిన గురువుకి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘువీరారెడ్డి మిత్ర బృందంతో కలిసి పాదపూజ చేశారు. ఈ సందర్భంగా గురువు పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ అందరూ వరుసగా నిలబడి తమ గురువు చేత బెత్తంతో కొట్టించుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమం అక్కడ ఉన్న వారిని భావోద్వేగానికి గురి చేసింది. చీమకుర్తిలో అమరశిల్పి జక్కన్న జయంతి వేడుకలను మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు సానాల మల్లికార్జున మాట్లాడుతూ భారతీయ శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కంచర్ల చంద్రశేఖర్, లంకెనపల్లి నాగబ్రహ్మం, పదకమూరు శివనాగబ్రహ్మము తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలంలో వైకాపా వికృత చేష్టలకు టీడీపీ కన్వీనర్ రామాంజనేయులు వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కట్టపగారి రామలింగారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైకాపా నేతలు అధికారం పోయినా బుద్ధి రాలేదని, రోజురోజుకి దిగజారిపోతున్నారని, దాడి చేయడం చాలా బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు పరుస్తున్న విబిజి రామ్జీ ఉపాధి హామీ పథకం రైతులకు, కూలీలకు మరింత ఉపాధి కల్పించే విధంగా ఉందని కర్నూలు జిల్లా DWMA ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చట్టంలో లబ్ధిదారులకు మెరుగైన సౌకర్యాలు, మెరుగైన జీవనోపాధి, మెరుగైన పని దినాలు కల్పించే సంకల్పంతో ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకంలో గతంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని ఉండేది. కొత్త పథకంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పని దినాలను 125 రోజులకు పెంచారు. వివిధ కారణాల వల్ల గతంలో వేతనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉండేది. కానీ ఈ చట్టంలో పని పూర్తి చేసిన 15 దినముల లోపల ఉపాధి కూలీలకు కూలీ చెల్లించే విధంగా ఈ చట్టం రూపొందించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి దోహదపడేలా ఈ చట్టాన్ని సవరించారు. తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే, గతంలో ఒక ఉపాధి జాబ్ కార్డు కుటుంబానికి 100 రోజులు పని దినాలుంటే నేడు అది 125 రోజులు పరిధినానికి హెచ్చించడం జరిగింది. అంటే ఒక కుటుంబానికి 25 రోజులు అదనపు పరిధినాలు దీని ద్వారా లభ్యమవుతున్నాయి. అలాగే గతంలో మనకు పని పేమెంట్కి ఆలస్యం అయితే కొంత ఆలస్యం జరిగేది. ఇప్పుడు ఈ చట్టంలో ఖచ్చితంగా 15 డేస్ లోపల పేమెంట్ ఇచ్చేట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మనం చేసే పనులు కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో
గ్రామ పంచాయతీకి ఉపయోగపడే ముఖ్యమైన నీటి సంరక్షణ పనులు కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా గ్రామ స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళికల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు నిమగ్నమయ్యే విధంగా చట్టసవరణలు చేసి ఉన్నారు. అలాగే నిరుద్యోగ వృత్తి హక్కు కూడా దీంట్లో ప్రత్యేకంగా కల్పించి ఉన్నారు. దీనికి ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత కూడా పెంచాలి. రాష్ట్రాల యొక్క మరింత దీంట్లో సమర్థవంతంగా ముందుకు రావాలని చేస్తూ రాష్ట్ర వాటాను కూడా 60-40 కింద తీసుకొచ్చారు. అలాగే ఉద్యోగుల యొక్క భద్రత కోసం ఉద్యోగుల యొక్క వేతనాలు కూడా మరింత వాళ్ళకు అవకాశం కల్పించాలని ఈ పరిపాలనా ఖర్చును గతంలో ఉపాధి హామీ చట్టంలో 6% అనేది 9% తెచ్చారు. దీనివల్ల కూడా ఈ స్కీమ్ కింద పనిచేసే ఉద్యోగులకి వారి యొక్క మెరుగైన జీవన అంటే వారి యొక్క ఆర్థిక భరోసాను పెంచేది కూడా కార్యక్రమాలు ఉన్నాయి. చివరిగా చెప్పేది ఏమంటే ఈ పథకం వలన విబిజీ రామ్జీ అనే దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలతో పాటు ఆ శ్రామికులకు పని కల్పించడంలో మరింత తోడ్పడాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రహదారి ప్రమాదాలు నివారణ లక్ష్యంగా ప్రతి ఏటా 4 రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుతామని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి కె అప్పల నారాయణ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో డ్రైవర్స్, ఇతర మెకానిక్ సిబ్బందితో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 రోజుల పాటు ఒక ప్రణాళికాబద్ధంగా రహదారి భద్రతపై వివిధ శాఖల సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల 88% రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుంచి 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ అప్పలనారాయణ. శ్రీకాకుళం జిల్లా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీ తరపున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారము, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము 1/1/2026 నుంచి 31/1/2026 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా డ్రైవర్లని రోడ్లపై ఉన్న రోడ్ల యొక్క బ్లాక్ స్పాట్స్ మీద అవగాహన కల్పించడం, అలాగే వెహికల్స్ని కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా సేఫ్టీ కన్సర్న్గా వెహికల్ అని చెక్ చేసి అవన్నీ కూడా అటెండ్ చేయడం, అలాగే ఎవరైతే యాక్సిడెంట్ అయ్యారో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడం. అదేవిధంగా ఈ రక్తదానం ప్రమాదంలో ఎక్కువ ప్రాణాలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది కాబట్టి రక్తదానం యొక్క ఆవశ్యకత దాని గురించి కూడా మా సిబ్బందితోటి ప్రయాణికులతోటి రక్తదాన శిబిరాలు కూడా మా ఆర్టీసీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు ప్రజల్లో కూడా రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీ కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్ తోటి పోలీసులతో సహకారంతో ఈ విధంగా చేయాలని అనుకుంటాను. నేను గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ ఆఫీసులో డిటీసీ గారు, పోలీసు, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే అథారిటీ అండ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల యొక్క బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా ముఖ్య ఉద్దేశం అంటే ఒక యాక్సిడెంట్ ఏ విధంగా ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తుంది, దాని ఆవశ్యకత రోడ్ యూజర్స్కి, రోడ్డుని వాడే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అదర్ వాహన వినియోగదారులందరికీ తెలియజేయడం, ప్రజలకు, విద్యార్థులకు కూడా రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతని వివరించడం కోసం ఈ విధంగా చేస్తాం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ జీవికా మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకంపై తిరుపతి జిల్లాలోని ఉపాధి కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వానికి ఉపాధి కూలీలు కృతజ్ఞతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగా తాము నిలదొక్కుకోగలుగుతామంటున్నారు. పేరు కంచి ఉష, మాది చోడవరం గ్రామం. మేము కష్టం చేసుకునే వాళ్ళం. గాంధీ ఉపాధి హామీ పథకం పని చేసుకుంటున్నాము. ఇప్పుడు వికసిత్ భారత్ దాంట్లోకి వచ్చాము. 100 రోజుల పనిని 125 రోజులు పెంచారు. మేము లక్షణం కష్టం చేసుకొని రూపాయి ఎత్తుకుపోయి మా కడుపును నింపుకుంటున్నాము. 1,51,00,000 ఉపాధి హామీ పని కింద వదిలినారు. మేము రోజు వచ్చి కష్టం చేసుకొని హాజరేసుకొని మా కష్టం తీసుకొని ఇంటికి పోయి మా కడుపులు నింపుకుంటున్నాం సార్. ఇంత మంచి పథకం తీసుకొచ్చిన దానికి ప్రధాని మోడీ గారు, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు బాబురెడ్డి,
సోడవరం గ్రామం, తొట్టంబేడి మండలం. మేము జాతీయ ఉపాధి గాంధీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం చేసుకుంటున్నాము. ఇప్పుడు వికసిత్ భారత్ పేరు మార్చి మేము 100 రోజుల నుంచి 125 రోజులకి పెంచిన దానివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. దీనివల్ల మేము జీవనోపాధి పెంచుకుంటున్నాము. దానివల్ల మేము బతుకుతున్నాము. దీనివల్ల మేము ఎక్కువ మాకు ఆదాయం వస్తున్నది. మేము దీనికి 25 రోజులు పెంచిన దానికి గాను నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల సమాచారం ప్రకారం పూణే నుంచి పెనుగొండ వైపు వెళుతున్న ఐచర్ వాహనం ఎదురుగా హిందూపురం నుంచి వస్తున్న బొలెరో గూడ్స్ వాహనాన్ని తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఐచర్ వాహన డ్రైవర్ మహమ్మద్ రఫీక్, బొలెరో వాహన డ్రైవర్ వడ్డే రఘు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న మడకశిర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంచెం కాళ్ళు అట్లా గుంజమ్మ, ఇంకొంచెం గుంజమ్మ, కొంచెం అట్లా కాళ్ళు పడతాయేమో, పడవా? ఒకేసారి చనిపోయినది మరి మా 108 వచ్చి ఎదుర్కొన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.